మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూస్తే గోల్డ్ అలాగే సిల్వర్ ఇవి రెండిటి గురించి రేటు తగ్గుతుందా పెరుగుతుందా అని మాట్లాడుకునే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అండ్ గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయి నిన్నటి నుంచి గోల్డ్లో ఫాల్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది కూడా ఎంతో కాదు, తక్కువలో గోల్డ్ మూమెంట్ అనేది చాలా తక్కువ ధరలో ఫాల్ మూమెంట్ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? పెరుగుతుందా, తగ్గుతుందా, తగ్గితే ఎలా తగ్గుతుంది, పెరిగితే ఎంత రేట్లు మనకి పెరిగే అవకాశం ఉంటుంది అని. వెల్, గోల్డ్ ఫాల్ని అర్థం చేసుకోవాలి ఆర్ గోల్డ్ రైజ్ని కూడా ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, ఈ ఆపద ఏదైతే వచ్చిందో ఎకనామిక్ క్రైసిస్ అంటారు దీన్ని. బేసిక్గా ఏంటంటే స్కూల్లో అందరు చదువుంటారు సివిక్స్ ఏంటిది, ఎకనామిక్స్ ఏంటిది, లైక్ సోషల్ సబ్జెక్ట్లో. బట్ ఎకనామిక్స్ తోటే మీ జీవితం ముడిపడి ఉంది. ఎవరన్నా అంటారు కదండి, ఇప్పుడు నీ జీవితం ఆ అమ్మాయితో ముడిపడి ఉంది ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి జీవితాంతము యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, మంచిగా చూసుకోవాలి, హ్యాపీగా ఉంచాలి అంటారు. కానీ మీరు అన్నిటికంటే ముందు కూడా పెళ్ళి అనేది మీ జీవితంలో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మైల్ అనమాట. దాని చేరే వరకు, మ్యారేజ్ వరకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎకనామిక్స్తో మీరు ముడిపడి ఉండాలి. ఎందుకంటే మీరు ఎకనామీతో మీరు ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండలేరు, ఒకవేళ మీరు దాన్ని అర్థం చేసుకోలేదంటే అది మిమ్మల్ని కూడా అర్థం చేసుకోదు. ఎందుకంత ఇంపార్టెంట్ మనకి. డే 1 నుంచి మనం చూసుకుంటే మీరు ప్రీ ప్రైమరీ క్లాస్లో ఉన్నారా చిన్నపిల్లలాగా, లేదంటే ఒక హై స్కూల్కి వెళ్తున్నారా, ఇంటర్మీడియటా, కాలేజా, ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారా, మీరు కాలు బయట పెడితే జేబులో రూపాయి ఉండాలి. ఒక పెద్ద మనిషి ఎవరో చెప్పారు ఈ మాట, ఒంట్లో బ్లడ్ లేకున్నా పర్వాలేదు, జేబులో రూపాయి ఉంటే చాలు, బయటికి వెళ్ళి మనం ఆ బ్లడ్ కూడా కొనుక్కొని ఒంట్లో కావాలని నింపుకోవచ్చు. సో చెప్పడానికి అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా రూపాయితో ముడిపడి ఉన్నప్పుడు మీరు ఆ రూపాయిని ఇన్ని రోజుల వరకు ఖర్చు పెట్టుకోవడానికే వాడుకున్నారు. కానీ మీరు మీ భవిష్యత్తు అంటే మీరు చూడలేని, గెస్ చేయలేని పరిస్థితి మీకు ఒకవేళ వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఈఎంఐస్ కట్టలేని పరిస్థితి ఉండొచ్చు, మీకు ఇంటి రెంట్ కూడా కట్టాల్సిన కైండ్ ఆఫ్ పరిస్థితి లేకపోవచ్చు ఆర్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇంటి ఇల్లు కొనాలి అనుకుంటే డౌన్ పేమెంట్ కావాలి, దానికి కూడా మీకు అవసరం పడవచ్చు. ఇవన్నీ సినారియో గురించి మీరు గెస్ చేయలేరు. ఎందుకంటే మనం అందరం కూడా జస్ట్ ఊహించుకోగలుగుతాం మన భవిష్యత్తు గురించి. ఓహో ఇది ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, కానీ అది నిజంగా వచ్చేంత వరకు దాని ఎఫెక్ట్ ఏంటో మీకు తెలియదు. సో ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాము. రాబోతుంది కాదు, వచ్చేసింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్నో ఐటీ కంపెనీసు 1000 మందిని కాదండి, ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, మినిమం తీసే 10,000 మందిని తీయాలి. స్టార్ట్ అయింది టీసీఎస్ కంపెనీ నుంచి. తర్వాత అమెరికాలో ఉన్న అతి పెద్ద కంపెనీ, అంటే వీళ్ళ రిజల్ట్స్ కోసము దేశంలో ఉన్న ప్రతి ఐటీ కంపెనీ కూడా వెయిట్ చేస్తారనమాట. ఆ కంపెనీ మంచి రిజల్ట్ ఇస్తే మనం కూడా మంచివి ఇవ్వచ్చు అని చెప్పేసి. ఆ కంపెనీ పేరే కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ దాదాపు 15,000 మందిని కూడా తీసేయబోతుంది ఈ సంవత్సరం మొత్తంలో. ఎవరు లే ఆఫ్ అనమాట. సో ఉద్యోగం ఊడిపోయిన తర్వాత ఎవరెవరైతే ఆ కష్టాలు అనుభవిస్తున్నారో చూడండి, వాళ్ళకప్పుడు నిజంగా అది కనపడుతుంది అనమాట వాళ్ళ ముందు. అరే నాకు నెక్స్ట్ వీక్ ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి, నా ఈఎంఐస్ ఉన్నాయి, రెంట్స్ ఉన్నాయి, నాకు వేరే అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా పూర్తి చేసుకోవాలి అంటే ఈ రోజు మీరు గెస్ చేయలేరు. కాబట్టి ఈ పరిస్థితి మీకు వస్తుందని మంచి రోజులు ఉన్నప్పుడు అదే డబ్బు సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్లో. ఒక విషయం చెప్తా, మీకు ఇన్ని జాబ్స్ ఊడుతున్నాయి, బిజినెస్లు మూతపడుతున్నాయి, అక్కడ హోర్ముజ్ నుంచి మీకు ఆయిల్ రావట్లేదు, మన దేశం ఏమో క్రైసిస్లో వెళ్ళకూడదని చెప్పేసి మన దేశ ప్రధాని గారు ఇవన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోండి అంటున్నారు. సో ఈ రోజున మీకు సేవ్ చేసేది ఎవరంటే మీరు ఫ్యూచర్ కోసం పెట్టిన పెట్టుబడి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, సిప్ కానివ్వండి, ఆర్ లంసమ్ కానివ్వండి, దాంతోపాటే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి చేస్తేనే మీకు ఈ రోజున ఈ పరిస్థితిలో మీకు ఆ ఇన్వెస్ట్మెంట్స్ తోడుగా ఉండేది. సో చెప్పడానికి అర్థం ఏంటంటే అండి, చీకట్లో మన నీడ కూడా మనల్ని వదిలేస్తుంది. సో అలాంటి చీకటికరమైన ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోలేకపోతే, ఎప్పుడు కూడా వేరే వాళ్ళని చూసుకొని కనీసం మనం నేర్చుకోలేకపోతే నెక్స్ట్ మీరే ఆ క్రైసిస్ రాబోయేది. సో దయచేసి అర్థం చేసుకోండి, అందరు కూడా అలర్ట్ అవ్వాల్సిన విషయం. కరెక్ట్, ఇట్స్ హై టైం. ఇప్పుడు టైం లేదు మీ దగ్గర. మీరు ఇప్పుడు నేను అలర్ట్ అవుతానా లేదా అని చెప్పే విషయం కూడా మీరు ఆలోచించడానికి టైం లేదు మీ దగ్గర. మీరు అయిపోవాల్సిందే.
అలర్ట్ అయిపోవాల్సింది. ఇట్స్ టూ లేట్ అనమాట. ఇప్పుడు కూడా మీరు స్టార్ట్ చేయలేకపోతే సారీ, నెక్స్ట్ 1 yearలో ఇంకా దారుణాలు మీరు చూడబోతున్నారు. అది మీరు ఎలాంటివన్నా ఉండొచ్చు, అది మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. నా ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తా. ఇంత క్రైసిస్ ఉంది కదండి, పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ఒక ఎక్స్పర్ట్ ఏమన్నారు, ఈ రోజున ₹110.89 మన తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹113 కంటే పైన ఉంది. మొత్తం భారతదేశంలోనే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతి ఎక్కువగా ఉన్న రేటు ఈ 2 రాష్ట్రాలే. మిగతా అన్ని రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉందన్నమాట, మనకంటే తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ వచ్చిన తర్వాత క్రూడ్ ఒకవేళ ఇంకొక 6 నెలలు అక్కడ నుంచి బయటికి రాకపోతే స్టేట్ ఆఫ్ హార్మజ్ నుంచి ₹1000 వరకు పెట్రోల్ లీటర్ పోతుంది అంటున్నారు. ఇది గెస్సింగ్ కాదండి, ఇది ఎస్టిమేట్ చేసి కరెక్ట్గా డేటా ప్రకారంగా వచ్చిన ఫిగర్స్ ఇవి. బయటికి ₹1000 వరకు వెళ్తుంది చెప్తున్నారు మరి ఎక్స్పర్ట్స్. అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. మీకు వేరే దేశాల్లోనైతే పెట్రోల్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో చూడండి, బంగ్లాదేశ్లో చూడండి, వేరే ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో వాళ్ళ దగ్గర అయితే పవర్ ప్లాంట్స్ డీజిల్తోనే నడుస్తాయి. వాళ్ళ దగ్గర ఎకానమీ మొత్తం క్లోజ్ డౌన్ అయిపోయేసి అందరు ఇంట్లో కూర్చొని ఉన్నారు, ఏ పని లేక. అలాంటి పరిస్థితి మనదైతే చాలా పెద్ద కొండ లాంటి దేశం అనమాట. 150 కోట్ల జనాభాలో ఎంతమందికి అని చెప్పేసి మీరు సర్వ్ చేయగలుగుతారండి? ఇప్పుడు ఉన్న చిన్న డీజిల్ పెట్రోల్ కూడా దట్ మే లీడ్ టు అ బిగ్ డిజాస్టర్. సో అర్థం చేసుకోండి. చెప్పడానికి కారణం ఏంటంటే ఈ క్రైసిస్లో మీకు అన్ని పడిపోతున్నాయి, ఉద్యోగాలు పీకుతున్నాయి, కానీ గోల్డ్ మాత్రం పడ్డా కానీ స్టేబుల్గా ఉంది. ఒక మంచి అడ్వాంటేజెస్ ఏంటంటే 2 మార్కెట్లో, షేర్ మార్కెట్లో మీరు చూసుకుంటే ఇవాళ ఇప్పుడే మార్కెట్, మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదండి, బ్యాంక్ నిఫ్టీ దాదాపు 700 పాయింట్లు పడిపోయి ఉంది. ఇప్పుడే లైవ్లో నేను చెప్తున్నాను. అండ్ దాదాపు 300 పాయింట్లు నిఫ్టీ పడింది. కానీ గోల్డ్ ఎంత పడింది అంటున్నారు? ₹20, ₹30. స్పాట్లో చూసుకుంటే మీకు రూపాయి మాత్రమే. అసలు ఏంటంటే దానికి విలువ ఉందా చెప్పండి రూపాయి ఫాల్కి? అంతే, ఎంత స్టేబుల్గా ఉంది. క్రైసిస్ వచ్చింది, ముంచుకుంటూ ఇంకా రాబోతుంది అన్న విషయం మార్కెట్కి తెలియగానే కుప్పగూలిపోయింది. కానీ గోల్డ్ అలాగే ఉంది స్టేబుల్గా. అది మొదటి అడ్వాంటేజ్. నేను 2 చెప్తానని చెప్పాను. రెండోది ఏంటంటే ఒక్కసారి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఒకవేళ ఈ 6 నెలల సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది అనుకోండి, మీకు అప్పుడు గోల్డ్ దాదాపు 190,000 పైన చూస్తారు. సో ఈ రోజు కోసం కూడా వెయిట్ చేయండి. అండ్ అంటే సార్ ఇప్పుడు 190,000 వరకు వెళ్తుంది అని అన్నారు కదా, ఇప్పుడు కొనుక్కోవచ్చా మరి? 100% అందులో డౌటే లేదండి. నేను అదే విషయం అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇట్స్ హై టైం. మీరు ఇప్పుడు కూడా వెయిట్ చేశారనుకోండి, ఈ ధరలు కూడా మీకు ఫ్యూచర్లో ఉండవు, ఇంకా పెరగబోతుంది. సార్ ఫిజికల్ అయినా ఫ్యూచర్ అయినా 2 అలానే ఉంటాయి. ఫిజికల్ వద్దు ప్లీజ్. మీరు ఒకవేళ పెట్టుబడి అనుకుంటే మాత్రం ఫిజికల్ వద్దు. మీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఎలక్ట్రానిక్ ఫ్యూచర్స్ ఉంది. మీరు ఇన్ఫ్యాక్ట్ ₹160,000 పెట్టేసి తులం బంగారం కొనే బదులు మీరు అదే 160,000తో 100 గ్రాముల బంగారం కొనొచ్చు ఎలక్ట్రానిక్ ఫ్యూచర్స్లో. అది మీరు గ్రహించండి. అండ్ ఇంకొక విషయము, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సిల్వర్ వీడియోలో ఈ రోజు పెద్ద బ్లాస్ట్ ఉండబోతుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ చూద్దాము. సో ప్రస్తుతానికి రెసిస్టెన్స్ 1,60,309, 1,61,389 అండ్ 1,63,151. సో ఈ 3 రెసిస్టెన్స్ ఈ రోజు టచ్ అవుతుందా లేదా అన్నది ఒక $1 million క్వశ్చన్ కాబట్టి ఐ టెల్ యూ ద సపోర్ట్ లెవెల్స్ ఆల్సో. ఇది కూడా డెఫినెట్లీ ఒక $1 million ప్రశ్న అవ్వచ్చు. సో చూద్దాం. సో 1,57,467, 1,55,705, 1,54,625. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఈ రోజున చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఒకటి. ఏంటంటే ఎక్కడి నుంచో ఒక చోట్ల నుంచి డ్రోన్ వచ్చేసి UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి దగ్గర ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, అక్కడ వచ్చి పడిందంట. అక్కడ నుంచి ఒకవేళ న్యూక్లియర్ గ్యాస్ రేడియేషన్ ఒకవేళ లీక్ అయిందనుకోండి, మొత్తం మిడిల్ ఈస్ట్కి చాలా డేంజర్ కాబోతుంది. అంటే సాయంత్రం వరకల్లా పెద్ద డిజాస్టర్ ఒకవేళ నిజంగానే వచ్చిందంటే గోల్డ్ రేట్స్ ఇవాళే పెరిగిపోతాయి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, బట్ మీరు అంతలోపు మీ ఉన్న డౌట్స్కి మాత్రం కాల్ చేయండి, నేర్పిస్తాను, తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.